హలని మిశ్రేశ్వరం. అంతర్జాతీయ మార్కెట్లో భారత్కు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం హార్మూజ్ నుంచి మొత్తం రిస్ట్రిక్షన్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఫ్రీగా ట్రావెల్ చేసేటువంటి అవకాశం కలిగింది. దానికి కారణం అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఫలప్రదమయ్యాయి అని చెప్పి జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు చెప్తూ ఉన్నారు. స్విట్జర్లాండ్లో ఈ ఒప్పందాలు ఓకే అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. దాంతో హార్మజ్ మొత్తాన్ని రిలీజ్ చేసింది ఇరాన్. అలాగే ఇరాన్ ఓడరేవులను చుట్టుముట్టినటువంటి అమెరికా నౌకాదళాలు రిలీజ్ చేసింది అక్కడ ఉండేటువంటి ఓడరేవుల్ని. దీంతో ఇరాన్ నుంచి ఆయిల్ సప్లై భారతదేశానికి వస్తూ ఉంది. దీంతో గ్యాసు పెట్రోలుకు సంబంధించినటువంటి డిమాండ్ తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే దిగుమతులు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ శాంతి ఒప్పందం ఓకే అయిన తర్వాత ముడి చమురు బ్యారెల్ రేటు తగ్గింది. $80 కిందికి వచ్చేసింది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర. అంటే ఈ లెక్కన పెట్రోలు $50 రావాలి. గతంలో పెట్రోలు ధర పెంచారు, డీజిల్ రేటు పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర పెరిగింది కాబట్టి రేట్లు పెంచుతున్నామని చెప్పి చెప్పింది భారత ప్రభుత్వం. మరి ఇప్పుడు తగ్గింది. $100 పైగా వెళ్ళినటువంటి చమురు ధర, దాదాపు $110 కూడా వెళ్ళినటువంటి చమురు ధర ఇప్పుడు $80 కిందకు వచ్చింది. అంటే దాదాపుగా $20-30 తగ్గింది. ఈ లెక్కన పెట్రోల్ డీజిల్ కూడా తగ్గాలి. మరి తగ్గిస్తుందా భారత ప్రభుత్వం అని అంటే ఇప్పట్లో తగ్గించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి భారత ప్రభుత్వం సంకేతాలు ఇస్తూ ఉంది. అయితే భవిష్యత్తులో తగ్గించే అవకాశం ఉందంటే రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. రివ్యూ చేసిన తర్వాత తగ్గించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు తగ్గిన దాని ప్రకారం అయితే లీటర్ పెట్రోల్ $50 ఇవ్వాలి. అదే రేషియోలో డీజిల్ కూడా సప్లై చేయాలి. కానీ భారత ప్రభుత్వం కానీ లేదా భారత్లో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రేట్లు పెంచడం తప్పితే తగ్గించేటువంటి పరిస్థితి దాదాపుగా కనిపించదు మనకి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ ఛార్జీలు కనిపిస్తూ ఉన్నాయి తప్పితే ఇంకెక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఛార్జీలు తగ్గించినట్టు కనపడదు. భారత ప్రభుత్వం అసలు తగ్గించేటువంటి పరిస్థితే లేదు. ఇప్పుడు సాధారణంగా ఏ ఈక్వేషన్ చెప్తారంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటుని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నాము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఏది డీజిల్ పెట్రోల్కి సంబంధించినటువంటి రేట్లని. కానీ పెరిగినప్పుడే సమీక్షిస్తారు కానీ తగ్గినప్పుడు సమీక్షించరు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడిగేవాళ్ళు. అసలు మొదటి నుంచి కూడా పెట్రోల్ డీజిల్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురమ్మని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది ప్రతిపక్షం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు. కానీ జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ని తీసుకురారు. ఆ జిఎస్టీ స్లాబుల పరిధిలోకి తీసుకురమ్మన్నారు కానీ తీసుకురాలా. తీసుకొస్తే భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. ఇది ఒక పరిణామం. అంతర్జాతీయ మార్కెట్లో నీకు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గిపోయింది కాబట్టి దిగుమతికి సంబంధించినటువంటి భారం భారత ప్రభుత్వానికి తగ్గుతుంది. ఇది శుభ పరిణామం భారతదేశానికి. పైగా ఇరాన్ ఫ్లెక్సిబుల్గా క్రూడ్ ఆయిల్ని ఇస్తానంటుంది భారతదేశానికి. భారతదేశానికి సంబంధించిన నౌకల్ని ఉచితంగా అక్కడి నుంచి పంపిస్తానంటుంది. హార్ముజ్ జలసంధి నుంచి పూర్తి సహకారం ఇరాన్ నుంచి భారతదేశానికి లభిస్తుంది. పూర్తి సహకారం ఇస్తామని చెప్పి కూడా ఇరాన్ చెప్తుంది. ఇది ఒక శుభపరిణామం. రెండో శుభపరిణామం ఏంటంటే బంగారం అలాగే డాలర్. బంగారము డాలర్ దీని మీద అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. మన రూపీ వాల్యూ కూడా దాని మీద ఆధారపడింది. ఈ మధ్యకాలంలో రూపీ బలపడుతూ వస్తూ ఉంది. దానికి తగ్గట్టు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ కూడా పెరుగుతుంది. డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ రేట్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. గోల్డ్ రేట్ తగ్గడం అనేది కూడా భారత దిగుమతుల భారాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అంటే నీకు ఆయిల్ రేటు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గడం, బంగారం రేటు తగ్గడం, ఇవి రెండూ కూడా భారతదేశానికి అనుకూలమైనటువంటి అంశాలు. కారణం ఏంటంటే ఫారెక్స్ నిల్వలు పదిలంగా ఉంటాయి. రూపీ బలపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి బలపడుతుంది కాబట్టి ఫారెక్స్ నిల్వలు అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా మనకి సేవ్ అవుతాయి ఈ 2 పరిణామాల కారణంగా. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ
ఈ శాంతి ఒప్పందం కారణంగా ఎంతో కొంత లాభపడతాయి, కానీ ఎక్కువగా లాభపడేటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు, ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. మరి ఈ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు చేర్చాలి, కానీ ప్రజలకు చేర్చేదానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. పైగా అమెరికా ఫెడ్ ఒక గుడ్ సంకేతాన్ని ఇచ్చింది. ఏంటంటే అమెరికా కేంద్ర బ్యాంక్, అది మనకి ఎలాగో ఆర్బీఐ ఉంటుందో భారతదేశానికి, అలాగే అమెరికాకు కూడా ఫెడ్ ఉంటుంది. ఆ ఫెడ్ ఏం చేసిందంటే ఇప్పట్లో వడ్డీ రేట్లు పెంచము అని చెప్పింది, తగ్గించము అని చెప్పింది. అంటే యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఉంది. కొత్తగా ఫెడ్ చైర్మన్ అయ్యారు. ఆ కొత్తగా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి అతను ఈ ఫెడ్ రేట్లని పెంచుతారు అని చెప్పి అనుకున్నారు. వన్స్ ఫెడ్ రేట్లు కనుక పెంచినట్టయితే కనుక గోల్డ్ రేటులో ఫ్లక్చువేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఫెడ్ రేట్లను పెంచట్లేదు. ఫెడ్ రేట్లు పెంచినట్టయితే కనుక డిపాజిట్స్ ఎక్కువైపోయిండేది. అక్కడ డిపాజిట్స్ ఎక్కువైపోయిండేది, గోల్డ్ నుంచి అటు పంపించేటప్పుడు గోల్డ్ రేటు తగ్గి ఉండేది. ఒకవేళ ఫెడ్ రేట్ని తగ్గించారనుకోండి, తగ్గించినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి ఫెడ్లో ఉండేటువంటి డాలర్స్ని తీసేసి గోల్డ్ మీద పెట్టుబడి పెడతారు. అప్పుడు గోల్డ్కి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది, అప్పుడు మన మీద భారం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫ్లక్చువేషన్స్ నుంచి భారతదేశం బయటపడింది. అమెరికా ఫెడ్ యథాతథ స్థితిని కొన్ని నెలల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. కనీసం 3 నెలల పాటు ఈ యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కారణంగానే స్టాక్ మార్కెట్ ఒక రకంగా చెప్పాలంటే అనిశ్చితి నుంచి బయటపడింది. సో ఇన్ని అనుకూలమైనటువంటి అంశాలు భారతదేశానికి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు. అందుకే భారత ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పుడు స్ట్రాంగ్ కాబోతుంది అనేది. సో అంతర్జాతీయ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి. ఇరాన్కి సంబంధించినటువంటి ఆంక్షలను ఎత్తేసింది అమెరికా. ఇరాను ఆయిల్ని ఎక్కడైనా సప్లై చేసుకోవచ్చు కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ఎక్కువ దిగుమతి చేసుకునే దేశం భారతదేశం. ఇరాను తక్కువ రేటుగా భారతదేశానికి క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తుంది. అమెరికా ఆంక్షలు ఎత్తేసిన కారణంగా ఇదంతా కూడా సాధ్యం అవుతుంది. అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి నిధులు, ఆయా దేశాల్లో ఉండే నిధులను కూడా విడుదల చేయాలని చెప్పి అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలన్నీ కూడా పర్షియన్ గల్ఫ్ తోటి సంబంధాలు ఉన్నటువంటి భారతదేశానికి బెనిఫిట్ కలిగేటువంటి అంశాలు. మరి ఇవి భారత పౌరులకు అందాలి. అందుకే వాన్స్ కూడా ఇప్పుడు ఇరాన్ తోటి శాంతి చర్చలు ఫలించాయని చెప్తున్నారు. బట్ ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటికీ కూడా ఆ శాంతి చర్చలతో మాకు సంబంధం లేదని చెప్పి చెప్తూ ఉన్నాయి. బట్ జేడీ వాన్స్ కానీ లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తున్నారు. బట్ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ని కదిలిస్తూనే ఉంది. బట్ ఆ లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని తగ్గించి ఈ శాంతి చర్చలను సక్సెస్ చేశారు జేడీ వాన్స్ని ముందు పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందాలని సక్రమంగా సవ్యంగా పూర్తి చేయగలిగారు. శాంతి చర్చల్ని ప్రస్తుతానికైతే శాంతి చర్చలు ఫలించాయని చెప్పి అంతర్జాతీయ సమాజం భావిస్తూ ఉంది. ఆ క్రమంలో భారతదేశానికి క్రూడ్ ఆయిల్ కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా తక్కువ రేటుకు వస్తున్నాయి. భారత్ రూపీ బలపడుతుంది. అలాగే అమెరికా డాలర్ ఇండెక్స్ కూడా బలపడుతూ ఉంది. సో ఇవన్నీ కూడా భారతదేశానికి అనుకూలమైన పరిస్థితులు. అందుకే బంగారం రేటు ఇవాళ ఒక్కో రోజే దాదాపుగా 10,000 రూపాయలు తగ్గింది. దీనికి కారణం అదే, అంతర్జాతీయ పరిస్థితులన్నీ కూడా భారతదేశానికి సానుకూలంగా ఉండడమే. ఇలాంటి పరిస్థితి కనుక రాబోయే రోజుల్లో ఉంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో 1 year పాటు గోల్డ్ కొనొద్దని చెప్పి వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళందరూ కూడా లాభపడేటువంటి అవకాశం ఉంది. దీనికి ఉల్టా కాకపోతే, దీనికి ఉల్టా కాదని చెప్పి ఆయనకి తెలుసు. అంతర్జాతీయ పరిస్థితులు తెలుసు, ట్రంప్ ఆడుతున్నటువంటి గేమ్ తెలుసు, ఇవన్నీ నరేంద్ర మోడీ గారికి తెలుసు. అందుకే భారత మహిళల్ని బంగారం కొనొద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం కాకుండా ఆయన జాగ్రత్త పరిచారని చెప్పొచ్చు. 1 year తర్వాత బహుశా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఇంకా తగ్గే అవకాశాలు లేకపోలేదు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.